నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రౌడీ కీర్తి. ఎట్లూరంతా మంచిగా అనే జబర్దస్త్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో, స్పెషల్ వీడియో, డివోషనల్ వీడియో అండ్ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కూడా. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో మనకు బాగా వైరల్ అవుతుంది చండీపా శివాలయం టెంపుల్ అని చెప్పేసి. ఇది శ్రీ బ్రహ్మసూత్ర మర్కత శివలింగం అనమాట. మన చేవెళ్ళ టు శంకర్పల్లి వెళ్ళే రోడ్లో ఉంటుంది. మనం చేవెళ్ళ టు శంకర్పల్లి వెళ్ళే రోడ్లో చండీపా గేట్ అంటే ఇక్కడ డ్రాప్ చేస్తారనమాట. ఇది అసలైన స్టాప్. పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది, అదే స్టాప్. అక్కడ ఆటోస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అక్కడ ఆటో వచ్చేసి పర్ హెడ్ ఒకరికి 10 రూపీస్ తీసుకుంటారు. అండ్ మన గచ్చిబౌలి సైడ్ నుంచి వస్తే 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్కి. మన హైదరాబాద్ నుంచి కూడా చాలా చాలా మంది వస్తున్నారనమాట. గచ్చిబౌలి నుంచి, దిల్సుఖ్నగర్ నుంచి, ఇంకా ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ నుంచి చాలామంది వస్తున్నారు. ప్రతి మండే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. పూజలు అన్నీ చాలా బాగా అవుతాయి అనమాట. ఇది అసలైన టెంపుల్. మనకు టెంపుల్ లోపలికి వచ్చేసి ఇక్కడ అన్ని కొబ్బరికాయలు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అభిషేకం చేయాలి అని ఆలోచన వచ్చినా కూడా అక్కడ పాలు అన్నీ అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. మనం ఇంటి నుంచి తీసుకెళ్ళకపోయినా సరే. ఎవరైనా ఇన్ కేస్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు, ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి యాస్ కెరియర్ పర్పస్‌కైనా సరే, హెల్త్ అయినా సరే, ఫ్యూచర్‌లో ఏదైనా ఫ్యామిలీ గురించనే ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అది అవుతదా కాదా? మెయిన్‌గా బిజినెస్ గురించి మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు టెన్షన్ పడతాం. అది అవుతదా? అవ్వదా? లాస్ వస్తదా? ప్రాఫిట్ వస్తదా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. సో, అలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు డెఫినిట్‌గా మీరు ఈ టెంపుల్‌కి విజిట్ కండి. అక్కడ మీ కోరికేదో మొక్కుకోండి. ఆ రాయి పైన చెయ్యి పెట్టండి. ఇన్ కేస్ రైట్ సైడ్ తిరిగిందా డెఫినిట్‌గా 100% డామ్ షూర్ ఆ కోరిక మీకు అవుతది. ఇన్ కేస్ తిరగలేదా అది మీకు అవ్వదు అంతే. అంటే ఫ్యూచర్‌లో ఇంకెప్పుడో దానికంటే బెటర్ ప్లాన్ ఉంది అని అర్థం. సో, డెఫినిట్‌గా మీరు ఈ టెంపుల్‌కి విజిట్ కండి. మీకు మంచి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలా బావుంటది. నేను ఈ టెంపుల్‌కి రావడం ఇది థర్డ్ టైమ్ అనమాట. ముందు 2 టైమ్స్ వచ్చినప్పుడు కూడా నేను కోరుకున్నాను. నేను రాయి పైన చెయ్యి పెట్టడం జరిగింది. అది రైట్ సైడ్ తిరగడం జరిగింది. అండ్ నా కోరికలు కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. సో, నేను ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో క్లారిటీ కంటే కూడా కన్‌ఫ్యూజన్ ఎక్కువైపోయింది. అన్నిట్లలో కన్‌ఫ్యూజన్. సో, మనం అన్నిటి నుంచి క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే డెఫినెట్‌గా మనకి ఏదో ఒక ప్లేస్ కావాలి. సో, ఆ ప్లేసే చండీప శివాలయం టెంపుల్ అనమాట. ప్లీజ్ ట్రై టు విజిట్. ఇక్కడికి చాలా చాలా మంది వస్తున్నారు. మీరు కూడా రండి, విజిట్ కండి. అండ్ మంచిగా డివోషనల్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. సో, ఇక్కడొచ్చేసి శివాలయం అనమాట. ఇక్కడ మనం అభిషేకం చెయ్యొచ్చు. అక్కడ మనకు చెంబులు అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ అక్కడ వాటర్ గూడా ఉంటాయి. మనమే ఎళ్లి తెచ్చుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు అభిషేకం చేసుకొని మొక్కుకోవచ్చనమాట. ఇక్కడ ఎవ్వరు మనల్ని దుబ్బేవాళ్ళు ఉండరు, నెట్టేవాళ్ళు ఉండరు, తిట్టేవాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. మన ఇష్టం. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు మంచిగా ఆరాంసే శివయ్యతోని మాట్లాడుకోవచ్చు. ఈ టెంపుల్‌లో మండే అండ్ పౌర్ణమి, అమావాస్య అప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు. అండ్ ఇక్కడికి స్పెషల్‌గా ఏంది అంటే కొంతమంది మొక్కుకుంటారు. నాకు ఈ కోరిక నెరవేరినట్టయితే నేను 5 సోమవారాలు తిరుగుతా, లేకపోతే పౌర్ణమి వస్తా అని అలా మొక్కుకుంటారు. ఎవరికెలా పాసిబుల్ అయితే అలా మొక్కుకుంటారు. సో, అలా మండేస్‌లలో అండ్ పౌర్ణమిలో, అమావాస్యలో ఇక్కడ రష్ ఎక్కువ ఉంటదనమాట. సో, మేము ఈరోజు వచ్చింది మండే. కాకపోతే మేమొచ్చింది ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమ్ అయింది. 3:00కి అలా ఎళ్ళామనమాట టెంపుల్‌కి. సో, అందుకే రష్. అందరూ మార్నింగ్ వచ్చేసి ఎళ్ళిపోయినారు. అండ్ ఇక్కడ భజన చేస్తారు. అస్సలు ఆహా! మామూలుగా ఉండదు. అక్కడ కూర్చుంటే ఇంక అలానే కూర్చొని వినాలనిపిస్తదనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదన్నా సౌండ్స్ వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో, ఇక్కడికి ఫస్ట్ మనం వచ్చేసి అక్కడ టెంకాయ తీసుకొని అండ్ ఇక్కడ వాటర్ తీసుకొని శివునికి అభిషేకం చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని అలా ప్రశాంతంగా మొక్కుకోవచ్చనమాట. టెంపుల్ కూడా ఊరు చివర్లో ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అండ్ ఇప్పుడు జనరేషన్‌లో ఏంటి, మనకేదన్నా అట్రాక్టివ్‌గా ఉండాలి అంటే అక్కడ ఏదో కొత్తగా ఉండాలి. సో, ఈ టెంపుల్ వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓకే. ఇక్కడ పవర్‌ఫుల్ దేవుడున్నాడు. అది ఆబ్వియస్‌గా ఉంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే రాయి. అక్కడ ఉన్న రాయి. అది చూసి చాలామంది అట్రాక్ట్ అయ్యి నిజంగానే ఇది అవుతుందా అని టెస్ట్ చేయడానికి కొంతమంది, లేకపోతే నిజంగానే నమ్మి వచ్చి కొంతమంది. అలా ఈ టెంపుల్ చాలా వైరల్ సో, అలా అవుతుందనమాట. అభిషేకం చేసిన తర్వాత మేము ఇక్కడ దీపం పెట్టడానికొచ్చినాం. ఇక్కడ ఏంటి అంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏదైతే కొబ్బరికాయ ఉంటదో అదే కొబ్బరికాయలో ఒత్తులు చేసి దీపం ముట్టిస్తున్నారు.
నేను కూడా ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అండ్ నాకు ఇక్కడ కూడా వెరైటీగా అనిపించింది. సో, రాయి మీ ఉందని అందరితో కూడా చెప్పాను కదా! షేర్ ఆ రాయి చేసుకుంటున్నా. ఎనకాల ఒక పెద్ద ఏది స్టోరీయే ఏది ఉంది. పెద్ద చేసినా స్టోరీ అని ఏం మన లేదు. చిన్న మంచి స్టోరీ. కోసమే చేస్తారు నాకు కాబట్టి, తెలిసిన స్టోరీ మీ సో, అందరితో ఇలా షేర్ ఎవరైనా చేసుకుందాం తెలియని అని వాళ్ళు ఉంటే చెప్పేసి మీరు ఈ కూడా ఒక నెక్స్ట్ టైమ్ పర్టిక్యులర్ వెళ్ళినప్పుడు ఇలా వీడియో అనమాట. చేయండి. మాక్సిమం తెలిసినోళ్ళే ఉంటారు. నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఈ చెట్టు ఉసిరి చెట్టు దగ్గర దీపం ముట్టిస్తున్నాం. ఆబ్వియస్‌గా ఉసిరి చెట్టు దగ్గర దీపాలు ముట్టియడం అనేది కామన్ అది. ఎందుకంటే మనం కార్తీక మాసంలో చూస్తాం. ఏ ఉసిరి చెట్టు దగ్గర చూసినా చాలా చాలా దీపాలు ముట్టించి ఉంటారు. సో, ఇది శివాలయం, ఇంకా ఉసిరి చెట్టు. సో, ఇంకా అలా దీపం ముట్టిస్తున్నారనమాట. సో, అలా దీపాలు ముట్టించడం అయిపోయిన తర్వాత మేమింకా చుట్లు తిరగడం స్టార్ట్ చేసినామనమాట. ఎవరికి ఎన్ని నచ్చితే అని కొంతమంది 3 చుట్లు తిరుగుతారు, కొంతమంది 5 చుట్లు తిరుగుతారు, కొంతమంది 11 చుట్లు తిరుగుతారు. సో, అలా ఎవరికి ఎన్ని నచ్చితే అన్ని. సో, మేమింకా చుట్లు తిరగడం స్టార్ట్ చేశామనమాట టెంపుల్ చుట్టూ. సో, ఆ రాయి ఎనకాల స్టోరీ ఏంటి అంటే, ఫైనల్‌గా చెప్పేస్తున్నా. మీ అందరిలో కొంతమందికి తెలిసే ఉంటది. ఇన్‌కేస్ నేనేదైనా తప్పుగా చెప్పింటే ప్లీజ్ డోంట్ మైండ్. ఐయామ్ సారీ. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీ అందరికీ ఇస్తున్నా అనమాట. సో, ఏంటి అంటే ఒకసారి ఈ విలేజ్‌లో అందరూ శివమాలలేసుకున్నారంట. శివమాల ఏసుకున్నప్పుడు అందరూ కలిసి శ్రీశైలం ఎళ్లారంట. ఆబ్వియస్‌గా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? పాతాళ గంగలో స్నానాలు చేస్తాం. పాతాళ గంగలో స్నానం చేసేటప్పుడు కొంతమంది స్వాములకి అక్కడ ఈ రాయి దొరికిందంట. సో, అందరికీ దొరికింది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చి ఈ టెంపుల్ దగ్గర పెట్టారంట. సో, అలా తీసుకొచ్చి టెంపుల్ దగ్గర పెట్టారంట. ఫస్ట్ ఆ రాయిని మనం కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారంట. అందరొచ్చి కొబ్బరికాయలు కొడుతుండే అంట. ఇప్పుడు ఏదైతే ప్లేస్‌లో ఉందో ఎగ్జాక్ట్ అదే ప్లేస్‌లో ఉండే అంట. అందరూ కొబ్బరికాయలు కొట్టడానికి యూజ్ చేస్తుండే అంట రాయిని. తర్వాత ఇలానే మన హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వాళ్ళొచ్చారంట. ఆ ఫ్యామిలీకి ఒక చిన్న పాప గూడా ఉందంట. వాళ్ళు ఎప్పటినుంచో వస్తారంట. వాళ్ళు చాలా కోరికలు కోరుకున్నారంట. అవయినాయంట. అన్నదానం గూడా పెట్టిచ్చారంట. చాలా జరిగాయంట. సో, అలా ఒక చిన్న పాప వచ్చిందంట. చిన్న పాప ఏం చేసింది, ఆడుకుంటూ, ఆడుకుంటూ వెళ్ళి ఆ రాయి పైన చేతులు పెట్టేసిందంట. చేతులు పెడితే ఆమె చిన్న పాప గదా! ఏం కోరుకుందో తెలీదు. సో, ఆ రాయి చుట్టూ తిరిగిందంట. చుట్టూ తిరిగేసరికి ఆ చిన్న పాప వచ్చేసి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పడం జరిగింది. నేనక్కడ రాయి పైన చేయి పెడితే అది రౌండ్‌గా తిరుగుతుంది అని. ఓహ్! ఇదేందో వింతగా ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ అందరూ ఎళ్లి చూడడం జరిగిందంట. సో, అలా నిజంగానే పెడితే కొంతమందికి తిరుగుతుందంట. కొంతమందికి తిరగట్లేదంట. సో, అలా ఆ ప్లేస్‌ని ఆ రాయి అక్కడి నుంచి తీయడానికి ఎవ్వరికీ పాసిబుల్ అవ్వలేదంట. సో, అక్కడనే పెట్టేసారంట. అలా ఏమని డిసైడ్ చేశారు అంటే, ఈ రాయి ఈ రాయి పైన చేతులు పెట్టి మనం ఏదన్నా కోరిక కోరుకుంటే, ఇన్ కేస్ అది రైట్ సైడ్ తిరిగితే మన కోరికలు నెరవేరినట్టు. అది లెఫ్ట్ సైడ్ తిరిగితే మన కోరికలు లెఫ్ట్ సైడ్ తిరగదనుకుంటా. ఓన్లీ రైట్ సైడ్ తిరుగుతది. ఇన్ కేస్ మన కోరికలు నెరవేరేటట్టయితే. సో, ఇది అసలైన స్టోరీ. రాయి వెనకాల ఉన్న స్టోరీ. అది మనకు దొరికింది పాతాళగంగ శ్రీశైలంలో పాతాళగంగలో మన శివమాలలేసుకున్న వాళ్ళందరికీ దొరికిందనమాట. సో, అది తీసుకొచ్చి మనందరి కోసం ఈ శివాలయంలో పెట్టారు. అండ్ ఇంకొక విషయం ఆ చిన్న పాప వచ్చింది అసలు ఆమె ఒక దేవత రూపంలో వచ్చిందని అక్కడ అందరూ బిలీవ్ చేస్తారంట. ఇంకా దాని తర్వాత ఇంకెప్పుడు వాళ్ళు రాలేదంట. సో, చూసారు కదా! ఇది లోపల గర్భగుడిలో ఉన్న శివాలయం అనమాట. అక్కడ మనం లోపలికెళ్ళి లోపల కూడా అభిషేకం జేయొచ్చు. అక్కడ పంతులు 24/7 అవైలబుల్‌లో ఉంటారు. అండ్ ఈ టెంపుల్ ఓకే. ఈవినింగ్ 7:00 వరకి టెంపుల్ క్లోజ్ అయిపోతది. మండే అయినా ఎప్పుడైనా సరే. సో, మేము ప్రశాంతంగా లోపలికెళ్ళి శివునికి అభిషేకం చేసుకొని మళ్ళీ బయటికొచ్చి అలా కాసేపు అందులోనే కూర్చున్నాం. మా లక్కీ ఏంది అంటే ఆ రోజు అంత రష్ లేరు. మండే రోజైనా సరే మేము లేట్‌గా ఎళ్ళడం వల్లనో, దేని వల్లనో గాని ఆ రోజు అంత రష్ లేకపోవడం వల్ల మేము ప్రశాంతంగా పూజలు చేసుకున్నామనమాట. సో, ఇక్కడ ప్రతి మండే అన్నదానం గూడా పెడతారు. పౌర్ణమికి, అమావాస్యకి మండే రోజు ఇక్కడ అన్నదానం గూడా అవైలబుల్‌లో ఉంటది ఆఫ్టర్‌నూన్ టైంలో. ఫుడ్ గూడా చాలా చాలా టేస్టీగా ఉంటది. ఆఫ్‌కోర్స్ ఏ టెంపుల్‌లో అయినా ఫుడ్ బావుంటది. బట్ ఇక్కడ గూడా చాలా బావుంటదనమాట. అలా మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, ఇంకా టెంపుల్ గురించే మాట్లాడుకుంటూ కూర్చున్నామనమాట. సో, ఇది నాకు తెలిసిన స్టోరీ. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంతకుముందు టెంపుల్‌కి విజిట్ అయ్యుంటే అండ్ మీకే అసలైన ఇంకేదైనా స్టోరీ తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాతో పాటు ఇంకా చూసే వాళ్ళందరికీ కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఐ హోప్ నేనంతా కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ అక్కడక్కడ ఏమైనా మిస్టేక్స్ అయ్యుంటే ప్లీజ్ డోంట్ మైండ్. ఐయామ్ రియల్లీ రియల్లీ సారీ. అండ్ యాహ్! నాకు తెలిసింది నేను జెప్పాను.
నేను తెలుసుకొని మరీ చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇయ్యడానికే ఈ యొక్క పర్టిక్యులర్ వీడియో అనమాట. నాలా ఎవరెవరైతే కొత్త కొత్త ప్లేసెస్‌కి విజిట్ అవ్వాలనుకుంటారో, కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్‌ని చేయాలి అనుకుంటారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. చూసారు కదా! ఇప్పుడు మేము లైన్‌లో నిలబడ్డాం. ఆల్మోస్ట్ ఆ రాయి పైన చేయి పెట్టడానికి లైన్ ఆల్మోస్ట్ ఒక చాలా పెద్ద లైనే ఉంటది. ఆ లైన్ అంతా అయిపోయొచ్చు. మన టర్న్ వచ్చేవరకి 1000 కళ్ళతోని చూస్తూ ఉండాలనమాట. మేము స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ లైన్ ఎక్కడికి, ఆ ముందు శివుడున్నాడు గదా! శివలింగం ఉంది గదా! అక్కడి వరకు ఉండే. ఇప్పుడు మేమింకా దర్శనాలు చేసుకొని, అన్నదానం తినేసి వచ్చే వరకి లైన్ కాస్త తగ్గింది. అండ్ వన్ మోర్ థింగ్. మనం రాయి పైన చేయి పెట్టిన తర్వాత, మన కోరిక కోరుకున్న తర్వాత ఇన్‌కేస్ ఆ రాయి తిరగకపోతే ఆబ్వియస్‌గా ఎవరికైనా డిసప్పాయింట్‌మెంట్ ఉంటది. బట్ నా సైడ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఎవ్వరు అలా డిసప్పాయింట్‌మెంట్ అవ్వొద్దు. అఫ్‌కోర్స్ నేను గూడా డిసప్పాయింట్‌మెంట్ అయిన రోజులు గూడా ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్‌లలో. కానీ నేను బిలీవ్ చేసేది ఏంది అంటే, ఓకే. ఇది ఇప్పుడు వస్తలేదు అంటే దీనికంటే బెటర్ ప్లాన్ ఇంకేదో ఫ్యూచర్‌లో ఉంది. సో, దానికోసం వెయిట్ చేయమని ఇండైరెక్ట్‌గా దేవుడు మనకి సిగ్నల్ ఇస్తున్నాడు. అంతేగాని నెగెటివ్‌గా ఆలోచించుకుంటూ ఎందుకు నాకిలా అవుతుంది? ఎందుకు అవ్వట్లేదు? అనేది నెగెటివ్‌గా మాత్రం ఆలోచించకండి. ఎప్పుడు పాజిటివ్ మైండ్‌సెట్‌తోనే ఉంటే మనకు పాజిటివ్‌గానే అవుతుంది. నెగెటివ్ మైండ్‌సెట్‌తోనే ఉంటే నెగెటివ్‌గానే అవుతుంది. సో, ట్రై టు బీ పాజిటివ్ అండ్ పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. నేను చాలా వీడియోస్‌లో కూడా నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఐ యామ్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ కాబట్టి. సో, ఈ ప్లేస్ అనమాట. వాళ్ళు రాయి తెచ్చి పెట్టింది కూడా ఇదే ప్లేస్‌లో. అండ్ లైన్‌లో నిలబడినప్పుడు జనాలకి ఆత్రం చాలా ఎక్కువ. అసలు అంత తొందరపాటుతోని టెంపుల్స్‌కి అంత ఓపిక లేకుండా ఎందుకొస్తారో నాకు అర్థం కాదు. లైన్‌లో నిలబడినప్పుడు ఒక మనిషి ఒక కోరిక కోరుకొని తన టైం తను ఇస్తున్నప్పుడు దేవుడికి, ఎనకాల ఉన్నోళ్ళు చాలులే ఇంకెంతసేపు పెడతావు? ఇంకెంతసేపు అది అవ్వదులే లైట్ తీసుకో పక్కకు జరుగు అని డిస్కరేజ్‌మెంట్ చేస్తుంటే నాకు చాలా కోపం వచ్చేది అక్కడున్నప్పుడు. నేను అనుకునేదాన్ని అసలు అంత ఓపిక లేనప్పుడు టెంపుల్స్‌కి ఎందుకొస్తారు? ఆబ్వియస్‌గా మనం లైన్‌లో నిలబడ్డప్పుడు మన టర్న్ కోసం మనం వెయిట్ చేయడంలో తప్పు లేదు. అంతేగాని అక్కడ మొక్కే వాళ్ళని డిస్కరేజ్ చేయడం, వాళ్ళని డిసప్పాయింట్‌మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నీకంత ఓపిక లేనప్పుడు, నీకంత వెయిట్ చేసే ఓపిక లేనప్పుడు అందరూ అయిపోయే వరకి వెయిట్ చెయి. వెయిట్ చేసి పక్కన కూర్చో. అందరి టర్న్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా వచ్చి మొక్కుకో. నేనైతే అదే చేస్తా. నా ఎనకాల ఉన్నవాళ్ళు నన్నేదైనా జరుగు, పక్క జరుగు, ఇంగ అది అవ్వదులే, ఇంక తిరగదులే అని అంటుంటే ఉన్న పాజిటివ్ మైండ్ కూడా నెగెటివ్‌లో కలిసిపోతది. సో, అలా కాకుండా నేనేం చేస్తా అంటే అందరూ అయిపోయిన తర్వాత పోనీ ఒక గంట లేట్ అయినా సరే అని చెప్పేసి నేను ప్రశాంతంగా కూర్చొని అప్పుడు అందరూ అయిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని వచ్చి నేను మొక్కుకుంటా అనమాట. అప్పుడు నన్ను ఎనకాల ఎవరు తోసేవాళ్ళు ఉండరు గదా! సో దట్ నేను ప్రశాంతంగా మొక్కుకోవచ్చు. ఈసారి శివయ్య నాకు కొంచెం టైం ఎక్కువనే తీసుకున్నాడు రాయి తిప్పడానికి. మేబీ అది కొంచెం లేట్ అవుతదేమో అందుకే అలా అయ్యింది. బట్ యాహ్! ఐయామ్ హ్యాపీ. ఆ రాయి తిరిగినా, తిరగకపోయినా ఐయామ్ హ్యాపీ. ఎందుకంటే ఏది జరిగినా మన మంచి కోసమే. అండ్ ప్రతిసారి ఈజీగా గ్రాంటెడ్ ఇవ్వడు గదా! కొన్నిసార్లు మనం ప్రయత్నించాలి, పోరాడాలి, కష్టపడాలి. అప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తది. మీ అందరికీ గూడా ఎవరెవరైతే కోరుకుంటున్నారో ఒకరికి హార్మ్ కాకుండా ఒకరు మంచి కోరుకుంటే మనకెప్పుడు మంచే జరుగుతది. అండ్ డెఫినెట్‌గా కోరికలు ఏదో ఒక రోజు నెరవేరుతాయని నేను నమ్ముతా. సో, మీ అందరి కోరికలు కూడా నెరవేరాలి అని చెప్పి నేను ఆ శివయ్యని కోరుకుంటాను. అండ్ నా సబ్స్క్రైబర్స్‌కి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్‌కి, నన్ను హేట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కాస్త పాజిటివ్ మైండ్‌సెట్‌ని ఇయ్యమని దేవుడిని కోరుకుంటా. లిటరల్లీ ఆ రాయి తిరిగేటప్పుడేమో గానీ గూస్ బంప్స్ ఒస్తాయి మనకి. చాలా చాలా లోపల ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటది. అరె! తిరుగుతుంది. ఆ కోరిక నెరవేరుతుంది. కోరిక నెరవేరినప్పుడు హ్యాపీనెస్ ఏమో గానీ, నెరవేరుతది అని ముందే తెలిసినప్పుడు ఆ హ్యాపీనెస్ ఇంకా వేరే లెవెల్‌లో ఉంటది. ఐ హోప్ మీ అందరికి అర్థమయ్యే ఉంటది నా నా ఫీలింగ్ ఏంది అనేది. నేను కరెక్ట్‌గా మాటలలో ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు. బట్ నాకప్పుడు ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు రాయి పైన చేయి పెట్టినప్పుడు తిరిగింది. నేను లిటరల్లీ ఎగిరి నా పక్కనున్న ఫ్రెండ్‌ని హగ్ జేసుకున్నా. అంత హ్యాపీనెస్ ఉండే నాకు. అంటే ఏదో కొత్త ఫీలింగ్, కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇలా ముందే తెలుస్తాయి. ఇలాంటివి చాలా మ్యాజిక్‌గా అనిపిస్తది గదా! సో, నాకిలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇలా కొత్త కొత్త ప్లేసెస్‌ని విజిట్ చేయడం, కొత్త కొత్త ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ జేయడంలో నేను చాలా చాలా ఇంట్రెస్ట్ నాకు.
సో, మెల్లిగా రాయి తిరుగుతుంది అనమాట. సో, నా కోరిక గూడా మెల్లిగా అవుతుంది అని అర్థమైపోయింది. బట్ ఎనీవేస్ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ నాకెప్పుడూ ఉండాలి. అండ్ మనకందరికీ ఉండాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మీరందరూ గూడా కోరుకోండి. ఐ హోప్ ఈ టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీ అందరిలో ఒక 5 మెంబర్స్‌కి ఎందుకు కాదు యూజ్‌ఫుల్ అవుతే నాకు అదే చాలు. నాకదే చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తది. చెయ్యాలి వీడియోస్ చేయాలి, చేయాలి అని కాదు. కాకుండా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేయాలి. మనం ఒక వీడియో చేస్తే దానివల్ల ఒక 10 మందికైనా యూజ్‌ఫుల్ అవ్వాలి అని నా ఒపీనియన్. అందుకనే నేను ఎక్కువ వీడియోస్ చేయట్లేదు. ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్‌తోని మీ ముందుకు రావాలి అని. సో, అలా మేము మొక్కుకొని ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి మేము రిటర్న్ అయిపోయామనమాట. అక్కడ నుంచి కూడా మనకు ఆటోస్ అవైలబుల్‌లోనే ఉంటాయి. అక్కడ నుంచి కూడా పర్ హెడ్ 10 రూపీసే తీసుకుంటారు. అండ్ ఇక్కడ టెంపుల్‌కి సంబంధించిన బ్యాటరీ ఆటో కూడా ఉంటది. ఆహ్, అది ప్రైస్ 5 రూపీసే ఏమో ఉంటదంతే. అంతకు మించి ఎక్కువ ఉండదు. సో, ఫైనల్‌గా ఇది ఈరోజటి స్పెషల్ వీడియో అనమాట. ఇంకా మంచి మంచి కంటెంట్‌తో మీ అందరి ముందుకొస్తాను. అండ్ ఎక్కడైతే మనము ఫస్ట్ స్టాప్ దిగామో అక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మనకు రిటర్న్ చేవెళ్ళ బసెస్ ఉంటాయి. సో, మనం చేవెళ్ళకి వచ్చేయొచ్చనమాట. అదే స్టాప్ దగ్గర కూర్చుంటే. అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ గూడా ఉంటది. హనుమాన్ టెంపుల్ గూడా చాలా పవర్‌ఫుల్. రిటర్న్‌లో మనం వచ్చేటప్పుడు దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతే అంతే. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ మీ అందరికి ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ కీర్తి. అండ్ ఈ టెంపుల్‌కి మీరు ఎవరితో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళతో షేర్ చేసి చెప్పేసేయండి. నెక్స్ట్ మండే మనం ఆ టెంపుల్‌కి వెళ్తున్నాం అంతే, శివయ్య దర్శనం తీసుకుంటున్నాం అని చెప్పి ఫిక్స్ అయిపోండి. డెఫినెట్‌గా వెళ్ళడానికి ట్రై చేయండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేయండి. వెళ్ళండి అండ్ అక్కడ మిరాకిల్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయండి మీరు గూడా. వీడియోలో చూడడం ఏముంది అంతా బానే ఉంటది. బట్ మనం ఎళ్లి లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తే కదా ఆ థ్రిల్ ఉండేది. సో, అదనమాట. మంచి వీడియోనే ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చితే తెలుసు కదా! లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ కీర్తి. అండ్ నెక్స్ట్ ఒక సర్ప్రైజింగ్ వ్లాగ్ రాబోతుంది. స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గదా! ఐయామ్ రిక్వెస్టింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి శివయ్య బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీ ఇష్టం ఇంకా. మీకు శివయ్య బ్లెస్సింగ్స్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్‌మెయిల్ అనుకుంటారా? ఏమనుకుంటారో మీ ఇష్టం. బాయ్.